కుంతి, నీ మంత్రపఠనంతో ప్రసన్నులమై నీకు ప్రత్యక్షమైనాము. నీవి మంత్రమహిమతో నన్ను ఆవాహన చేసుకున్నావు. త్వరలో నీ కోరిక తీరి నీకు సంతానం ప్రాప్తించగలదు. సంతానం కలగడమే కాదు యమధర్మరాజా, మీ గుణగణాలు కలిగి ఉన్న పుత్రుణ్ణి మాకు ప్రసాదించండి. మాకు ప్రాప్తించనున్న పుత్రుడు సదా ధర్మాన్ని ఆచరిస్తుండాలి. సుఖదుఖాలలో హస్తినాపుర ప్రజలకు మార్గదర్శకుడు కావాలి. మా పూర్వీకుల ఆత్మలకు నిరంతర శాంతి కలిగించాలి. మీరుభయులు ధన్యులు. ఎందుకనిన మీరు సంపదల కన్నా, రాజ్యాధికారం కన్నా ధర్మం గురించి ఆలోచిస్తున్నారు. ధర్మానికి ఆధారమైనది కరుణ, కరుణకు ఆధారమైనది న్యాయం, ఇక న్యాయానికి ఆధారం స్థిరత్వం. జీవితంలో సకల యుద్ధాలు, సమస్త సంఘర్షణలు, అదేవిధంగా ఆందోళనల్లో ఎవరి మనస్సు స్థిరంగా చలించకుండా ఉంటుందో, జీవితంలో న్యాయ నిర్ణయం చేసే సమయాన ఎవరు బంధుత్వాలను, స్వార్థాన్ని త్యజించగలరో వారి హృదయాలలో ధర్మం స్థాపితమవుతుంది. మీకు జన్మించే పుత్రుడు అటువంటి స్థితప్రజ్ఞుడే కాగలడు.